వీక్షకులందరికీ నమస్కారం. ఎప్పుడో 50 సంవత్సరాల కిందట పశ్చిమ బెంగాల్ నక్సల్బరీ గ్రామంలో ఊపిరి పోసుకున్న ఈ నక్సలైట్ ఉద్యమం ముగిసిపోయింది. కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించింది, భారతదేశంలో ఇక నక్సలిజం అనేదే లేదు. కొంతమంది నక్సలైట్లు ఛత్తీస్గఢ్ అలాంటి ప్రాంతాల్లో ఇంకా కొంతమంది మిగిలిపోయి ఉండొచ్చు. 2026 మార్చి చివరి నాటికి నక్సలిజం లేని భారతదేశాన్ని సృష్టిస్తా అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అనేక సందర్భాల్లో కుండబద్దలు కొట్టారు. నక్సలైట్లలో 90% లొంగిపోయారు, 10% మంది అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు, ఆయుధాలు వీడి నగరంలో కలిసిపోయారు, నగర జనాభాలో. ఇక తిరుపతి నుంచి ఛత్తీస్గఢ్ మీదుగా బీహార్ దాకా ఏర్పాటు చేసిన రెడ్ కారిడార్ బద్దలైపోయింది. ఛత్తీస్గఢ్ ముఖ్యంగా బస్తర్ ప్రాంతాన్ని వాళ్ళు షెల్టర్ జోన్గా చేసుకున్నారు. అనేక హింసాత్మక కార్యక్రమాలకు పాల్పడ్డారు. వేలాది మంది సైనికుల్ని, పోలీసుల్ని బలి తీసుకున్నారు. ఆ ఛత్తీస్గఢ్లో అయితే జార్ఖండ్లో, ఛత్తీస్గఢ్లో చాలామంది కాంగ్రెస్ నాయకుల్ని, బీజేపీ నాయకుల్ని చంపివేశారు. తుపాకీ గొట్టం ద్వారా అధికారాన్ని సాధించాలి అనే వారి యొక్క ఉద్యమం అణిచివేయబడింది. ఇక ఆ ఉద్యమంలోకి చదువుకున్న వాళ్ళు గతంలో ఫస్ట్లో ఎన్ఐటీలో, వరంగల్లో, నిట్లో చదువుకున్న మేధావులు, ఇంజనీర్లు అంతా వెళ్ళేవాళ్ళు. గ్రామీణ ప్రాంతాల్లో, అటవీ ప్రాంతాల్లో గిరిజనుల్ని, యువతని అందులోకి లాగేవారు. ప్రస్తుతం నక్సలైట్లలోకి చదువుకున్న వారు ఎవరు వెళ్ళడం లేదు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో నక్సలిజంలో జాయిన్ అయ్యేవాళ్ళు లేడు. అందుకే ఛత్తీస్గఢ్ లాంటి ప్రాంతాలకు వెళ్ళి గిరిజనులను టార్గెట్ చేసుకుని ఆ యువతను నక్సలిజంలోకి లాగారు. అయితే కేంద్ర ప్రభుత్వం దీని మీద సీరియస్గా తీసుకుంది. ఇక నక్సలిజాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదు అని కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ చేపట్టింది. 70 మంది జవాన్లు ఎప్పుడైతే నక్సలైట్లు మందు పాత్ర పెట్టి పేల్చివేశారో, 3 గంటల పాటు అరాచకంగా కాల్పులు జరిపారో, గెరిల్లా యుద్ధం చేశారో, అప్పుడే కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెద్ద ఎత్తున సిఆర్పిఎఫ్ బలగాలను మోహరించి జల్లెడ పట్టింది. అడుగడుగు జల్లెడ పట్టి ఛత్తీస్గఢ్ బస్తర్ అడవులు మొత్తాన్ని, నల్లగుట్టల మొత్తాన్ని క్లియర్ చేసి పడేసింది. హిడ్మా లాంటి కీలక నేతలను మట్టుబెట్టింది. కొంతమంది నేతలు లొంగిపోయారు, కొంతమంది నేతలు పారిపోయారు. దీంతో భారతదేశంలో నక్సలిజం అనేది అంతరించిపోయింది. మరో 1-2 సంఘటనలు జరిగితే తప్ప నక్సలిజం ఆనవాళ్ళు బయటపడే అవకాశం లేదు. వారు ప్రాణాలు, మిగిలిపోయిన వారు ప్రాణాలు కాపాడుకునే పరిస్థితుల్లో ఉన్నారు. ఇప్పటికే తెలంగాణలోనే గడిచిన ఏడాది కాలంలో 872 మంది లొంగిపోయారని తెలంగాణ డీజీపీ ప్రకటించారు. ఇక తెలంగాణలో నక్సలైట్లు అనేవారు లేరు, ఆంధ్రప్రదేశ్లో లేరు, ఛత్తీస్గఢ్లోనూ లేరు, జార్ఖండ్లోనూ లేరు. నక్సలైట్లు లేని దేశం భారతదేశం అవతరించింది అని కేంద్రం తాజాగా ప్రకటన చేసింది. కొద్దిమంది ఉండొచ్చు, ఉంటే అయితే వారు ఈ యొక్క ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తారా? ఇక మారిన పరిస్థితులను బట్టి వారు కూడా మారతారా? దున్నేవాడిదే భూమి అనే దాంట్లో నుంచి ఈ బూర్జువా పదాల నుంచి బయటకు వస్తారా లేదా? లేదంటే అదే 50 సంవత్సరాల నాటి వారి యొక్క సిద్ధాంతాన్ని పట్టుకొని ఊగులాడతారా అనేది రాబోయే కొద్ది రోజుల్లో తేలిపోయింది. ఉన్న కీలక నేతలు కూడా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. కొద్దిమంది మాత్రమే, ఒక 200 మంది నుంచి 300 మంది వరకు ఉండొచ్చు అనేది కేంద్రం అంచనా. వారు కూడా ఆయుధాలు వీడితే ప్రాణాలు దక్కుతాయి, లేదు ఇక మేము తుపాకీ గొట్టంలోనే అధికారాన్ని సాధిస్తామంటే మాత్రం ప్రాణాలు కోల్పోతారు. ఇప్పటికే గడిచిన 3 సంవత్సరాల కాలంలో దాదాపు 1200 మంది మావోయిస్టుల్ని బలగాలు కాల్చి చంపాయి. చాలామంది, అంతకంటే ఎక్కువ మంది లొంగిపోయారు. మిగిలింది కొద్దిమందే కాబట్టి వారు ఇప్పటికైనా మారతారా, లేదంటే ప్రాణాలు కోల్పోతారా అనేది వారి చేతుల్లోనే ఉంది. చాలామంది కీలక నేతలు కూడా లొంగిపోయారు. కొద్దిమంది మాత్రమే ఏళ్ళ మీద లెక్క పెట్టే వాళ్ళే మిగిలారు. మరి వారి సిద్ధాంతాన్ని వదులుకుంటారా, జనజీవన సవంతులు కలుస్తారా లేదా అనే విషయం కొద్ది రోజుల్లోనే క్లారిటీ వస్తుంది. ఆ తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.